పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరణను నిరసిస్తూ యాదగిరిగుట్టలో ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల సమస్యలపై పాదయాత్ర చేసిన నాయకునిపై వేటు వేయడం నియంత పాలనకు నిదర్శనమన్నారు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్లు ప్రశ్నించే గొంతును అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, 2024లో వీరిద్దరికీ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఐలయ్య. వ్యాపారవేత్తలకు, ఆదానికి, అంబానికి ఊడిగం చేస్తున్నారు. వీళ్లను పార్లమెంట్ లో ప్రశ్నిస్తుందనే ఒకే నిర్ణయంతో ప్రశ్నించే గొంతును నొక్కాలని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని తూర్పుపడడమే. మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఇవాళ కార్పొరేట్లకు ఉడిగం కాసినటువంటి నీ ప్రభుత్వాన్ని 2024లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని పేదల పక్షాన మీరు పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. పేదోడి నట్టి విరిచే విధంగా పేదలకు నిత్యావసర వస్తువులు పెంచి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీని పార్లమెంట్ లో గలం నింపకుండా మీరు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు ఇలా తెలంగాణ మొత్తం, ముఖ్యంగా ఆలేరులో 8 మండలాల్లో పెద్ద ఎత్తున మోడీ గారికి నిరసనగా ఆయన దిష్టిబొమ్మం దగ్గర జరుగుతుంది.